ఐపీఎల్ వేలానికి మరికొద్ది రోజులే గడువు ఉంది. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరగనున్న ఐపీఎల్లో ఆక్షన్లో మార్కీ ప్లేయర్లను దక్కించుకోవాలని ప్రతి ఐపీఎల్ జట్టు కోరుకుంటూ ఉంటుంది. కానీ ఉన్న 12 మంది మార్కీ ప్లేయర్స్లో టాప్ ప్రయారిటీ అంటే యునానిమస్గా వినిపిస్తున్న పేరు రిషబ్ పంత్. ఇన్నాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా ఉన్న పంత్ను వదిలేసుకుంది డీసీ. కానీ ఈ నిర్ణయం వ్యూహాత్మకమా లేదా ఢిల్లీనే వదిలించుకుందా అన్న క్లారిటీ కొద్ది రోజుల్లోనే రానుంది. వాస్తవానికి పంత్ ఇప్పుడున్న ఫామ్, అతని పోరాట తత్వం, ఫైరింగ్ గేమ్, వికెట్ కీపింగ్ స్కిల్స్ ఏ టీంకైనా అడ్వాంటేజ్. అందుకే డీసీ పంత్ను వదిలేసుకోవడం కేవలం తన మార్కెట్ను పెంచేందుకే అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. పైగా ఢిల్లీ దగ్గర రైట్ టు మ్యాచ్ కార్డు ఉంది. ఎవరైనా పంత్ను ఎక్కువ డబ్బులకు పాడుకున్నా ఢిల్లీ రైట్ టు మ్యాచ్ అధికారం కింద వాళ్ళ దగ్గర నుంచి పంత్ను అదే అమౌంట్కు తీసుకోవచ్చు. కానీ పంత్ను దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్రై చేస్తున్నట్లు సమాచారం. రీజన్, చెన్నైకి ఓ స్ట్రాంగ్ వికెట్ కీపర్ కావాలి. అది కూడా వచ్చే 5-6 ఏళ్లకు టీం అవసరాలను అతను తీర్చగలగాలి. సో ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ అయితే రిషబ్ పంత్. అచ్చం ధోనీని తలపించే స్కిల్స్తో ఉండే పంత్ అయితేనే చెన్నైకి అండగా ఉండగలుగుతాడని సిఎస్కే భావిస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ కూడా ఆలోచిస్తున్నాయి పంత్ కోసం. క్లాసెన్ మీద ఒత్తిడి తగ్గించేలా పంత్ను తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ అనుకుంటుంటే కేఎల్ రాహుల్ వదిలేయడంతో లక్నో కూడా కెప్టెన్ కోసం చూస్తుంది. ఇక పంజాబ్ అయితే ఇద్దరు ప్లేయర్లనే రిటైన్ చేసుకుంది కాబట్టి పంత్ కోసం ఎంతైనా పెట్టే అవకాశం ఉంది. మరి పంత్ బాబుని ఏ టీం పాడుకుంటుంది? ఈ ప్రాసెస్లో ఇప్పటివరకు టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన మిచెల్ స్టార్క్ 24,75,00,000 రికార్డ్ని పంత్ బ్రేక్ చేస్తాడని, 30 కోట్ల రూపాయలను రికార్డు క్రియేట్ చేసిన ఆశ్చర్యం లేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. Thank you.